హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బొబ్బర్ల గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ బొబ్బర్ల గారెల్ని మనము ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ బొబ్బర్ల గారెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బొబ్బర్లను తీసుకున్నాను. వీటిని ఒక 2, 3 సార్లు కూడా శుభ్రంగా వాష్ చేసి, ఇలా బొబ్బర్లన్నీ కూడా పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 8, 9 గంటల సేపు నానబెట్టామంటే ఇలా చక్కగా నానిపోతాయండి. ఇలా నానిన బొబ్బర్లని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని వాటర్ లేకుండా గ్రైండర్‌లో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మనకి ఏమన్నా గట్టిగా అనిపిచ్చి గ్రైండర్ తిరగట్లేదు అనుకున్నప్పుడే అవసరానికి తగినట్లుగా కొద్దిగా మాత్రమే వాటర్‌ని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఇలా పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూను పచ్చిమిర్చి కారం, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూను జీలకర్రని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఈ పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. మనము ఈ పిండిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2, 3 రోజుల వరకు కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేతిలోనే ఈజీగా ఇలా గారెలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గారెలనేవి మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ సైజులో ప్రిపేర్ చేసుకున్నామంటే లోపల వరకు కూడా మనకి ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్‌లో సరిపడినన్ని గారెల్ని వేసుకోవాలనమాట. గారెలనేవి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ఇలా కొంచెం మనకి ఆయిల్‌లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని మాత్రమే వేసుకోవాలనమాట. ఈ గారెల్ని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో కొంచెం మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గారెలు వేసిన వెంటనే కదిలించకుండా కింద వైపున కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే మాత్రమే లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుందండి. లోపల పిండి అనేది లేకుండా ఉంటుందనమాట. ఇలా గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్‌లో నుంచి తీసి ఈ గారెలన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగానే గారెలాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా గారెలన్నిటిని కూడా ఆయిల్‌లో సరిపడినన్ని గారెల్ని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకొని విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా గారెలు వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు కూడా మనకి పిండి ఉండకుండా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న గారెలన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసి ఇలా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ గారెలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అంతేనండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.